ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో, ఎవరైతే నిన్ను కాదంటున్నారో వారి ద్వారే దేవుడు దయ పుట్టించి నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. హల్లెలూయా. అలా మారిపోవాలి మన ముఖం. ఆమేన్. మనం చూడగానే దయ పుట్టేలాగా మారిపోవాలి మన ముఖం. అలా మారాలంటే దానియేలు వంటి ప్రార్థన మన జీవితానికి కావాలి. ఆమేన్. హల్లెలూయా. మనల్ని నిరాకరించే వాళ్ళు ఎవరుండరో మనం బాగా ప్రార్థన చేస్తున్నప్పుడు. ఆమేన్. హల్లెలూయా. మన దగ్గరకు వచ్చి దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. బాగా ప్రార్థన చేస్తుంటే ఇలాంటి కార్యాలు జరుగుతాయి. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మొదటి మాట, ప్రార్థనా పరులు పాపం చెయ్యరు. 2, ప్రార్థనా పరులు దేనికి భయపడరు. 3, ప్రార్థనా పరులు దయ పొందుతారు. 4వది, ప్రార్థనా పరులు దైవ శక్తిని కనపరుస్తారు. చెప్పండి, ప్రార్థనా పరులు దైవ శక్తిని కనపరుస్తారు. దేవునికి స్తోత్రం. ఎలాంటి శక్తి అంటే, అవతల వాడు నిన్ను చూచినప్పుడు ఒక మాట అంటాడు, నీ దేవుడే నిజమైన దేవుడు. ఆమేన్. 26వ వచనం చదువుదాం. ఇప్పుడు రాజే ప్రకటన చేస్తున్నాడు. దానియేలు సింహగుహ నుండి బయటకు తీసుకొచ్చాక ఏమని, నా సముఖమున నియమించినది ఏమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణకుచుండవలెను. ఈ మాట అందరూ చెప్పండి. ఆయనే జీవము గల దేవుడు. ఆయనే జీవము గల దేవుడు. ఆయనే జీవము గల దేవుడు. ఎవరు చెప్పారు ఈ మాట? రాజే చెప్తున్నాడు. ఇప్పుడు చాటింపు వేస్తున్నాడు అందరితో. ఇక మీదట ఎవరైనా ఆరాధిస్తే దానియేలు దేవుణ్ణే ఆరాధించాలి. ఒకప్పుడు దానియేలును సింహాల గుహలో వేయటానికి సంతకం పెట్టిన రాజుగారు ఇప్పుడు దానియేలు దేవుడే జీవము కలిగిన దేవుడు అని ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను బట్టి ఎప్పుడు ఈ ప్రకటన వస్తుందో తెలుసా? నువ్వు ఒక అద్భుతాన్ని ప్రజలకు కనపరిచినప్పుడు. ఆమేన్. దానియేలు గురించి ఎందుకు ఈ మాట చెప్పాడు రాజు? ఒక అద్భుతాన్ని కనపరిచాడు. అదేంటంటే, సింహాల గుహలో పడేసిన సింహాలు దానియేలునేమి ఒక అసాధ్యమైన కార్యాన్ని దానియేలు సాధ్యం చేసేసాడు. ప్రార్థనాపరుడు నిలబడిపోయాడు. సింహాలు ఏమీ చేయలేదు. ఏమండి, సింహాలు దానియేలు చిన్న హాని కూడా చేయలేదు. ఎక్కడ సాధ్యం ఇది? ఆ అసాధ్యమైన స్థితిని చూచినప్పుడు రాజు చెప్పాడు, ఇక దానియేలు దేవుడే నీవు జీవము కలిగిన దేవుడు. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో కూడా ఇలాంటి అసాధారణమైన కార్యాలు జరగాలి. నేను అంటాను, అన్య జనులకి ఈరోజు మైక్ పట్టుకునో ఊతర కొట్టే అక్కర్లా, ప్రసంగాలు తెగ చేసే అక్కర్లా. మీరు కూడా వెళ్ళిపోయి నా సాక్ష్యం చెప్తాను ఏమన్నా గంటల గంటలు చెప్పే అక్కర్లా. మీరు ఎవరి ప్రక్కన ఉంటున్నారో, ఏ అన్యజనుడు ప్రక్కన ఉంటున్నారో, ఏ అన్యజనురాలు ప్రక్కన ఉంటున్నారో, ప్రభువా వీరి మధ్య నా జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించండి. ఒక అసాధ్యమైన కార్యాన్ని వీరు తప్పకుండా నా విషయంలో చూడాలి. అలా చూచిన తర్వాత నువ్వే మాట చెప్పకుండా వాళ్ళే అంటారు, ఏమని తెలుసా? నీ దేవుడే జీవము కలిగిన దేవుడని. హల్లెలూయా. నీ దేవుడే గొప్ప దేవుడని. అలాంటి కార్యాలు జరగాలండి. అలాంటి కార్యాలు జరగాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 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 నేను సునీత మహారాష్ట్ర ఒక ప్రాంతానికి వెళ్ళాం చాలా సంవత్సరాల క్రితం. ఒక ప్రాంతానికి సువార్తకి వెళ్ళి అక్కడ అండర్ గ్రౌండ్లో ఆరాధన జరుగుతుంది. అక్కడ తీసుకెళ్లారు. కొన్ని రోజులు పరిచర్య చేశాం. ఒక మిషనరీ టీంని కలిసాం మేము. ఒక 4 యవనస్తులు సేవ చేస్తున్నారు అక్కడ. వాళ్ళని ఎంత కష్టపడుతున్నారంటే, ఊళ్ళో వాళ్ళు ఎన్ని కష్టాలంటే వాళ్ళకి, వాళ్ళు బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేలోపు ఇంటి నిండా తేళ్ళు పాములు వేసేస్తున్నారు. ప్రభువా నువ్వు పాములను ఎత్తు పట్టుకుంటానన్నావు, విషకరమైంది ఏది తాగినా హాని జరగదన్నావు, నీకే వందనాలు అని ఇలా తలుపు తాళం తీసి ఇలా తీసేలోపు అవన్నీ కాళ్ళ మధ్య నుండి వెళ్ళిపోతూ ఉండేయట. ఒక్కడ కూడా ఏ కీడు చేసే కాదట. హల్లెలూయా. ఇంకా అద్భుతమైన సాక్ష్యం చెప్పారు. వీరికి వచ్చే చెక్స్, వీరు బియ్యం పప్పు కొనుక్కుంటాకి వీరికి జీతాలుగా ఆఫీస్ నుండి వచ్చే చెక్స్ పోస్ట్ ఆఫీస్ దగ్గర తీసుకుని చింపేసేవారంట. ఆ ఊర్లో క్రీస్తు వ్యతిరేకులు చింపేసేవారట. అలాంటి పరిస్థితుల్లో 3 నెలల నుండి వాళ్ళకి డబ్బులు రావట్లేదు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇంకా ఒక్క పూటకు సంబంధించిన బియ్యము పప్పు గ్యాస్ మిగిలిన్నాయి. ఏం చేయాలో అర్థం కావటం లేదట. వెంటనే 4 మోకరించారంట, ప్రభువా
నువ్వే అద్భుతం చేయాలి. ఏం చేస్తావు మాకు తెలీదు, నీకోసం వచ్చాం, నీకోసం సమర్పించుకున్నాం, నువ్వు జీవం కలిగిన దేవుడు మాకు తెలిసిన ఆయన అద్భుతం చేయమని ప్రార్థన చేసి వారు గ్యాస్ వెలిగించి ఆ బియ్యం వేయటం, పప్పు వేయటం, వండటం, గ్యాస్ వెలిగించటం, బియ్యం వేయటం, పప్పు వేయటం, వండటం, ఇలా 3 నెలలు వండేశారంట వాళ్ళు. 3 నెలలు. చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి. ఒక్క పూటలో అయిపోతుంది అనుకున్న గ్యాస్ 3 నెలలు వచ్చేసిందట. ఒక్క పూటలో అయిపోతాయి అనుకున్న బియ్యం 3 నెలలు ఆగలేదట. సంచల ఊరతానే ఉంది, పప్పు ఊరతానే ఉంది. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆశ్చర్యపడిపోయేవారట బయట. అరే ఎలా సాధ్యమవుతుందిరా, మనం వీళ్ళని చెక్కులు చింపేస్తున్నాం, వీళ్ళకి ఏమి లేవు, డబ్బులు లేవు, ఎలా సాధ్యమవుతుంది? గ్రహిస్తారు బయట వాళ్ళు, అన్ని జనులు గ్రహిస్తారు. ఈ రోజున నీ ఇంటి నుండి, నీ వ్యక్తిగత జీవితం నుండి నువ్వు ఒక ప్రార్థనాపరుడు అయితే, నువ్వు ఒక ప్రార్థనాపరురాలు అయితే, నీ ఆఫీసులో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ చదువులో, నీ తోటివారు, నీ ఇరుగు పొరుగు వారు, నీ ఇంటి ప్రక్కన వారు ఖచ్చితంగా అసాధ్యమైన కార్యాలు సాధ్యమవటం నీ దగ్గర తప్పకుండా చూస్తారు. హల్లెలూయా. అలా చూసిన రోజు అంటారు ఏమని? నీ దేవుడే జీవము గలదు. వాళ్ళకి కరపత్రాలు ఇవ్వక్కర్లేదు, మైకి పెట్టి ఊదర కొట్టక్కర్లేదు, వాళ్ళకి మనం ఏదేదో చెప్పక్కర్లేదు. నీ జీవితంలో ఒక అద్భుతం చూసిన వారు తప్పక నీ వెనకాల పరిగెట్టుకుని నీ ప్రభు దగ్గరికి వచ్చేస్తారు. ఆమేన్. దైవ శక్తిని లోకానికి కనపరచాలి. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. దేని ద్వారా? దానియేలు జీవితంలో అన్నీ ఎలా జరిగాయి? అతను పాపాన్ని ఎలా జయించాడు? అతనికి భయం లేకుండా ఎలా జీవించాడు? అతను దయ పొందిన వాడికి ఎలా మార్చబడ్డాడు? అతను దైవశక్తిని లోకానికి ఎలా చూపించాడు? ప్రార్థన ద్వారే. కనుక ఈ రోజున ప్రార్థనను నిర్లక్ష్యం చేయకుండా మరలా చెప్తున్నాను, సైతానుడు ఏదైనా చేయనిస్తాడు కానీ ప్రార్థన చేయనుడు. ప్రార్థన చేస్తే అన్నీ జరిగిపోతాయి నీ జీవితంలో. ఇవన్నీ జరగకూడదు ఆడి ఉద్దేశంలో. నువ్వు ఏడుస్తూనే ఉండాలి ఎప్పుడు, మీ ఇంట్లో ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి. సైతానుగాడి హృదయ వాంఛ, ఒక విశ్వాసిపై వాడు హృదయ వాంఛ ఏంటంటే ఈరోజు బియ్యం అయిపోవాలి, అప్పులు అయిపోవాలి, హాస్పిటల్ పాలైపోవాలి, ఏడుస్తూ ఉండాలి. మీరు ఏడుస్తూ ఉంటాడు, పగలబడి నవ్వుతూ ఉంటాడు. వాడికి ఏడుపు రప్పించాలి. ఎలాగో తెలుసా? దేవుడు చేసే అద్భుతాల ద్వారా, దేవుడు చేసే ఆశ్చర్య కార్యాల ద్వారా. నిన్ను బట్టి నువ్వు కాదు, నీ ఇల్లు కాదు, నీ ఇంటి చుట్టుపక్కల వారు పరుగులు పెట్టుకుంటా దేవుని మందిరానికి వచ్చేస్తుంటే అది చూసి వారవలేక ఎక్కెక్కి ఏడవాలి సైతానుగాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి అలాంటి ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్ళాలంటే తప్పక దానియేలు చేసిన ప్రార్థన మనము కూడా చేయగలగాలి. ఆమేన్. ఇక 5వ మాట, 4 మాటలు చెప్పండి. ప్రార్థనాపరులు పాపం చేయరు. 2, ప్రార్థనాపరులు దేనికి భయపడరు. 3, ప్రార్థనాపరులు దయ పొందుతారు. 4, ప్రార్థనాపరులు దైవశక్తిని కనపరుస్తారు. 5వ మాట, ప్రార్థనాపరులు వర్ధిల్లుతారు. చెప్పండి, ప్రార్థనాపరులు వర్ధిల్లుతారు. మరలా చెప్పండి. రైట్. 28వ వచనం చదువుదాం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. చెప్పండి మాట, వర్ధిల్లెను, ఆశీర్వదించబడెను, దీవించబడెను. ఏమన్నా ఎగ్జామ్లు రాశాడా? చెప్పండి. పరీక్షలు ఏమన్నా పెట్టారా దానియేలుకి? దానియేలు నిన్ను ఈ స్థానంలోకి తీసుకురావాలంటే ఎంట్రన్స్ టెస్ట్ ఉంది, అది రాయి అన్నారా? ఎగ్జామ్స్ ఏమి లేవు అక్కడ, పరీక్షలు ఏమి పెట్టలేదు, ఎంట్రన్స్ టెస్ట్లు లేవు, ఇంకో టెస్ట్ లేదు, ఏమి లేదు, డైరెక్ట్ అపాయింట్మెంట్. నేను ఏమంటున్నానంటే ప్రార్థనా పరులకి అవకాశాలు ఇంటికి వచ్చి తలుపు తడతాయి. ఆమేన్ చెప్పండి. చెప్పండి ఈ మాట, ప్రార్థనా పరులకి అవకాశాలు ఇంటికి వచ్చి తలుపు తడతాయి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. నీ భవిష్యత్తు నీ పరీక్షల మీద ఆధారపడలేదు, నీ భవిష్యత్తు నువ్వు చేసుకునే కార్యక్రమాల మీద ఆధారపడలేదు, నీ భవిష్యత్తు నీ ప్రార్థన మీద ఆధారపడి ఉంది. నువ్వు ప్రార్థన చేస్తే అవకాశాలు ఇంటికి వచ్చి తలుపు తడతాయి. హల్లెలూయా. ఎవరో పంపించేస్తారు పెద్ద అపాయింట్మెంట్ లెటర్ నువ్వు పెట్టకుండానే. ఆమేన్. ఎవరో ఇచ్చేస్తారు నీకు పెద్ద అవకాశం నువ్వేమీ చేయకుండానే. ఆమేన్ చెప్పండి.
ఇంటికొచ్చి తలుపు తడతాయి అవకాశాలు. స్తోత్రం చెప్పండి. నేను చాలా దేశాలు తిరుగుతున్నాను, అమెరికా ఒకటి వెళ్ళలేదు ఇదివరకు, ఇప్పుడు కాదు. వెళ్ళని టైంలో నేను అమెరికా వెళ్తానని కూడా ఎప్పుడు అనుకోలేదు. చాలా సంవత్సరాల క్రితం మనం పెదపాడులో మీటింగ్లు పెట్టాం, యేసయ్య దీవెన పండుగలు. ఆ పెదపాడులో మీటింగ్లు పెట్టిన టైంలో ఆ రోజు ముందు రోజు ఉదయం ఒక సహోదరి ఫోన్ చేశారు నాకు, మాధవి గారని ఒక సహోదరి. బ్రదర్ జ్యోతిరాజ్ గారని చాలా ఆశ్చర్యంగా నాతో మాట్లాడుతూ ఆవిడ చాలా ఎక్సైట్ అయిపోతుంది. మీరేనండి? నేనేనండి, జ్యోతిరాజ్ నేనండి. సార్ నేను నెల్లూరులో ఉన్నానండి, ఇప్పుడు మిమ్మల్ని కలవటానికి ఏలూరు వస్తున్నానండి అంతే. నెల్లూరులో ఉన్న ఆవిడకి నన్ను కలవటానికి ఏలూరులో పని ఏంటిరా? ఏమ్మా దేనికేనండి? ఏం లేదండి, మాది అమెరికా, నేను అమెరికా నుండి వచ్చాను, దేవుడు ప్రార్థనలో మాట్లాడాడు మిమ్మల్ని అమెరికా తీసుకురమ్మని అంతే. ఓరు బాబు, నన్ను అమెరికా తీసుకెళ్ళటం ఏంటి? సరే అమెరికా వెళ్తానో లేదో తర్వాత సంగతి, కానీ ముందే ఆవిడ వస్తానంది కదా రమ్మందామని రమ్మన్నాం. ఆవిడ వచ్చింది, ఆదివారం చర్చిలో ఉంది. ఆ రోజు పెద్దపాడు మీటింగ్ తీసుకెళ్ళాం, చక్కగా ఆనందించింది. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మీరు అమెరికా వచ్చే వరకు పెట్టుబడి నాదే, మీరు వెళ్ళండి, ఆఫీస్కి వెళ్ళండి, అప్లికేషన్ పెట్టండి, అన్నీ పెట్టేసేయండి, వెళ్ళి మీరు వీసా వచ్చే వరకు ప్రయత్నం చేయండి అంది. మొదటిసారి వెళ్ళిపోయాను, అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలో తెలియదు, బ్యా 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 అన్నాం. ఎందుకంటే అమెరికా వాళ్ళు మాట్లాడతారు తెలుగు నేర్చుకుని, నేను తెలుగులో పెట్టుకున్నాను ఇంటర్వ్యూ, మన తెలుగు వాళ్ళు మాట్లాడరు, అమెరికా వాళ్ళు ఇప్పుడు మీరు ఎందుకు వెళ్ళుచున్నారు అని అడుగుతుంటే నేను మీటింగ్కి వెళ్ళుచున్నాను అని ఇలా సమాధానం. మనకు కూడా అలాగే వచ్చేది అక్కడ ఆన్సరు. మనం చెప్పిన ఆన్సర్లకి థ్యాంక్ యూ అని ఈజీగా మళ్ళీ అది ఇచ్చేసి పంపించేసేవారు. అలా 2-3 సార్లు వెళ్ళేసి ఫెయిల్ అయిపోయి వచ్చేసాను. ఆవిడ ఫోన్ చేయటం, బ్రదర్ వచ్చిందండి, వచ్చేసిన రాలేదమ్మా. అదేంటి రాపోవటం ఏంటి? నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను మీకోసం, చాలామంది ప్రార్థన చేస్తారు. ఏమోనండి నాకు తెలియదండి, మన 10th కదండి, ఎక్కడ వస్తుందండి మనకి. చివరిగా ఆవిడ మాత్రం వదలట్లేదు. ప్రభువు నాకు చెప్పాడు, మీరు వస్తున్నట్టు ప్రభువు నాకు చెప్పాడు, మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు, ఎంతకాలమైనా నేను వదలను, మీరు రావాల్సింది ఇక్కడికి, మళ్ళీ పెట్టండి అంది. ఈసారి ఎందుకన్నా మంచిదని అమ్మగారిని యాడ్ చేసుకున్నాను, ఇద్దరం కలిసి పెట్టేశాం. వెళ్తా ఒకటే అనుకున్నాం, ఇప్పుడు చాలాసార్లు వెళ్ళాం కదా, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఇలాగ అనుకున్నాను. ఇక మళ్ళీ అమెరికా కాన్సులేట్ అనే పేరే ఎత్తకూడదు. ఈసారి వస్తే వచ్చినట్టు, లేకపోతే రానట్టు, ఏదో మాట చెప్పేసి వచ్చేద్దాం, గట్టిగా చెప్పేద్దాం అని వెళ్ళిపోయి చాలా ధైర్యంగా నుంచుని, ఆయన సరిగ్గా దేవుని కృపను బట్టి ఈసారి వచ్చిన ఫారినరు ట్రాన్స్లేటర్ని పెట్టుకున్నాడు తెలుగు ఆయన్ని. ఇక మాకు ఆ ప్రాబ్లం లేదు, ఆయన అడిగిన మాట నేను చెప్పిన మాట ఆయనకి చెప్పుకుంటున్నాడు, ఇది బాగానే ఉంది కమ్యూనికేషన్, అన్నీ బాగా చెప్పేశాను. లాస్ట్లో అన్నాడు, ఎంతమంది చర్చ్ మీరు, మీ కాంగ్రిగేషన్ ఎంత అన్నాడు ఆ ఫారినర్. 3000 మంది అండి అన్నాను. నిజం చెప్పండి 3000 ఉంటారా అన్నాడు. నిజంగా 3000 ఉంటారండి, 3000 మంది అన్నాను. మళ్ళీ నిజం చెప్పండి అన్నాడు. 3000 అన్నాను. నేను ఎందుకు అడుగుతున్నానంటే నేను కూడా క్రిస్టియన్నే అన్నాడు ఆ దొర. మరి ఆదివారం పూట పనులకి వెళ్ళాల్సి వస్తుంది కదా, మరి అప్పుడు నేను కూడా కొన్నిసార్లు ఇలా డ్యూటీలో ఉండిపోయి ఆరాధన మానేస్తాను, అలాంటి వాళ్ళు మీ చర్చిలో చాలామంది ఉంటారు కదా, అప్పుడు 3000 మంది ఎలాగవుతారు అని అడిగాడు. మరి దేవుడు ఆ టయానికి పెట్టిన ఆలోచన, వాళ్ళందరినీ తీసేయగానే 3000 అండి మా ఊళ్ళో అన్నాను. దేవునికి స్తోత్రం. ఇక సమయోచితమైన ఆలోచన అంటారు కదా, దేవుడు అలా ఇచ్చాడు, వెంటనే చెప్పేశాను. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అని ఒక మాట చెప్పేసి జాగ్రత్తగా వెళ్ళరండి అమెరికా అని పంపేశాడు. దేవునికి స్తోత్రం. పల్లెల నుండి మొదలెట్టేశాం. ఏలూరులో గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి మీటింగులు అన్నీ చేసేగా దేవుడు ఇంకా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు పంపిస్తూ ఉన్నాడు. సర్వలోకానికి వెళ్ళాలి కదా, వెళ్తున్నాము, సువార్త ప్రకటించి వస్తున్నాము, దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. ఎందుకంటున్నానంటే అవకాశాలు చెప్పండి ఇంటికొచ్చి తలుపు తడతాయి. మనం ప్రయాసపడక్కర్లేదు. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. వాళ్ళని పంపిస్తాడు దేవుడు, స్తోత్రం కలుగును గాక. మనం చెయ్యాల్సిన పని ఒకటి ఏంటది? ప్రార్థన చేస్తే అవకాశాలు ఇంటికి వచ్చి తలుపు తడతాయి. అయ్యా పేరు కోసం, పలుకుబడి కోసం నేను ఎప్పుడు ప్రయాసపడలేదు, ఎవరి గుమ్మం తాకలేదు, నన్ను నేను పబ్లిసిటీ కూడా ఏం చేసుకోలేదు. దావీదును దేవుడు ఆశీర్వదించిన తర్వాత దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది అని ప్రజల్లో నుండే పబ్లిసిటీ ప్రారంభమైపోయింది. స్తోత్రం కలుగును గాక.
నా జీవితంలో పబ్లిసిటీ కోసం, పేరు తెచ్చుకోవడం కోసం నేను ఏ పని చేయలేదు. సువార్త ప్రకటించడం నాకు గురిగా పెట్టుకున్నాను. పేరు దాని అంతటా అదే ప్రభువు తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి సరి గట్టిగా. అందుకు నేను అంటున్నాను, ఈరోజు నేను అర్హుణ్ణి కాదు దీనికి, నాకు యోగ్యత లేదు దీనికి, నాకు పెద్ద చదువులు లేవు, పెద్ద అర్హత లేదు, పెద్ద పదవులు లేవు, ఏమీ లేవు నా జీవితంలో. అయినా దేవుడి మీద ఆధారపడినప్పుడు అవకాశాలు ఇంటికొచ్చి తలుపు తడతాయి. స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని కూడా దేవుడు దీవిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు వైపు చూడండి, ప్రభు వైపు చూడండి, కన్నులెత్తండి, దేవుని వైపు చూడండి, దానియేలులాగా మారిపోండి. దానియేలుకి ఇచ్చిన అవకాశాలు దేవుడు మీకు కూడా అనుగ్రహిస్తాడు. మా నాన్నగారు యేసు ప్రభు నమ్ముకుంటే చిల్లు గవ్వ ఇవ్వలేదు మా తాత. ఆస్తి ఇంట్లో నుండి బయటకు గెంటేశాడు, దేవుడు విడిచిపెట్టలేదు. ఆస్తి ఇవ్వనన్న తాత ఎప్పుడో వదిలేశాడు. కానీ ఏ ప్రభువుని నమ్ముకొని వచ్చారో ఆ పరమ తండ్రి మమ్మల్ని ఆస్తికర్తలుగా మార్చేశాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వారి ప్రార్థనలు వ్యర్థంగా పోలేదు. మా తల్లి మా తండ్రి కార్చిన కన్నీరు వ్యర్థంగా పోలేదండి. వారి ప్రార్థనలు వ్యర్థంగా పోలా. మా 5 సంతానాన్ని రాజకుటుంబీకుల్లాగా దేవుడు ఆశీర్వదించేశాడు. ఈ రోజున మాకు ఏ లోటు లేదు, ఏ కొదువ లేదు. దానియేలును వర్ధిల్లింపజేసిన దేవుడు మా కుటుంబాలను వర్ధిల్లింపజేశాడు, మమ్మల్ని ఆశీర్వదించాడు, మా పిల్లల్ని ఆశీర్వదిస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మిమ్మల్ని కూడా ప్రభు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఎంతవరకు ఎవరి వైపు చూసావో, దేని వైపు చూసావో, ఎటు కనిపెడుతున్నావో విడిచిపెట్టి నరులను నమ్ముట కంటే వచ్చే ప్రభు దగ్గరికి, ఆయన పాదాలు పట్టుకో, ఆయన దగ్గరకు వచ్చి ఆయన శరణ కోరుకో. ఎప్పుడు ఏ సమయంలో ఏది నీ జీవితంలో చెయ్యాలో అది తప్పక దేవుడు చేస్తాడు. నా బిడ్డల భవిష్యత్తు కోసం కూడా నేను ఎప్పుడు టెన్షన్ పడలేదు, పడను కూడా. ఎందుకంటే నా బిడ్డలు కాదు వాళ్ళు, దేవునికి అప్పగించేశాను, దేవునికి సమర్పించేశాను వాళ్ళిద్దరిని. ప్రభు వాళ్ళిద్దరు నీ బిడ్డలే, వాళ్ళిద్దరూ నీ సేవే చేయాలి, నీ కోసమే బ్రతకాలి, మా తర్వాత కాడి మొయ్యాలి, నీ కొరకు జీవించాలి అని ఎప్పుడో సమర్పించేశాం. మా పిల్లలు కాదు వాళ్ళు, వాళ్ళు దేవుని పిల్లలు, దేవుడిని నడిపిస్తాడు. హల్లెలూయా. మనం చేయాల్సిన పని ఏంటంటే వారి నిమిత్తమై ప్రార్థన చేయడమే. తల్లిదండ్రులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేనికి టెన్షన్ పడకండి, దేనికి కలవరపడకండి, ప్రభు వైపు చూడండి. దానియేలు ప్రార్థన నేర్చుకోండి, దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. చెప్పండి ఒకసారి. ప్రార్థనా పరులు పాపం చేయరు. 2, ప్రార్థనా పరులు దేనికి భయపడరు. 3, ప్రార్థనా పరులు దయ పొందుతారు. 4, ప్రార్థనా పరులు దైవశక్తిని కనపరుస్తారు. 5, ప్రార్థనా పరులు వర్ధిల్లుతారు. ఆమేన్. ఇక 6వ మాట, చివరి మాట, ప్రార్థనా పరులు పరిస్థితులను తారుమారు చేస్తారు. చెప్పండి. ప్రార్థనా పరులు పరిస్థితులను తారుమారు చేస్తారు. 24వ వచనం చదువుదాం. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన మనుషులు వారు తోడుకుని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. వారి గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగుల గురికి పొడి చేసెను. ప్రార్థనా పరులతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. నువ్వు ఒకటి అనుకుని వెళ్తావు, చెప్పండి, ఇంకోటి జరుగుతుంది. ఎవడు తవ్వుకున్న గోతులో ఆడే పడిపోతాడు. మీకు 2 మాటలు చెప్తాను. ఒకటి, ప్రార్థనా పరులతో పెట్టుకోవద్దు. చెప్పండి మాట. పొరపాటున ప్రార్థనా పరుల జోలికి వెళ్ళారా, మీరు ఎందుకు వెళ్ళారో అది మీకే జరుగుతుంది. దానియేలుని సింహాల గుహలో పడేయాలనుకున్నారు. పడవేయటానికి వెళ్ళిన వారు, వారి భార్యలు, వారి పిల్లలు అందరూ కూడా ఇంకా అడుగుకి వెళ్ళక ముందే పొడైపోయారట. అర్థమైందా? ఒక ప్రార్థనాపరుడు జోలికి వస్తే పరిస్థితులు అలాగే ఉంటాయి, తారుమారైపోతాయి. అందుకనే ఇంకో మాట కూడా చెప్తున్నాను, మీ జోలికి ఎవడో రాకుండా ఉండాలంటే ప్రార్థనాపరులు అయిపోండి. మీరు ప్రార్థనాపరులు అయిపోయారా, మీ జోలికి ఎవడొస్తాడో రానివ్వండి, పొడైపోతాడంతే. స్తోత్రం చెప్పండి. మీరు ప్రార్థనాపరులుగా మారిన తర్వాత మీ జోలికి ఎవరు వచ్చినా
వారి నాశనం కోసం వారు రావటమే తప్ప ఇక వేరే దానికి రాలేరు. మిమ్మల్ని ఎవ్వడు ముట్టుకోలేడు. ఎందుకో తెలుసా? మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినట్టు. హల్లెలూయా. ప్రార్థన ద్వారా నువ్వు దేవునికి దగ్గరైపోతే, ఇక నువ్వు ఆయన బిడ్డగా మారిపోతే, ఆయన వశమైపోతే, ఎవడైనా నీ దగ్గరకు వస్తే ఆయన కనుగుడ్డి మీద ఏలు పెట్టినట్టు అంటారు. పడుకున్న వాళ్ళు లేపడం ఎందుకు చెప్పు? ఆయన కనుగుడ్డి మీద ఏలు పెడితే మసి అయిపోతాడంతే. అందుచేత దేవుని సేవకునిగా చెబుతున్నాను, 1 ప్రార్థనా పరుల జోలికి వెళ్ళొద్దు, 2 మీరు ప్రార్థనా పరులుగా మారిపోండి. ప్రార్థనా పరులుగా మారిపోండి. మీ జోలికి ఎవరు రారు, మీరెవరి జోలికి వెళ్ళొద్దు. హల్లెలూయా. మంచిగా ప్రార్థన చేసే కుటుంబాలు ఉంటాయి, మంచిగా ప్రార్థన చేసే విశ్వాసులు ఉంటారు, మంచిగా ప్రార్థన చేసే కాపర్లు ఉంటారు, నాయకులు ఉంటారు. ప్రార్థనా పరులకు కీడు చేయడానికి ఏ రోజు కూడా ప్రయత్నం చేయకండి. వాళ్ళకు కీడు చేశారా, మీకు మీ కుటుంబాలకు కూడా కీడు చేసినోడు అక్కడైతే పాపం ఫ్యామిలీస్ వెళ్ళిపోయినాయి. ఏమండి, తొయ్యాలనుకున్నాడు అక్కడే సింహాల గుహలో. కానీ ఇక్కడ ఏం జరిగింది? తోసినోడు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు. అంటే దేవుడు చూడండి, ఒక్కసారి కనుక కోపగిస్తే అసలు మళ్ళీ నీ నీడ లేకుండా చేసేస్తాడు, నీ కుటుంబం అడ్రస్ లేకుండా పోతుంది. అలాంటి పరిస్థితి ఇది. అందుకనే ప్రార్థనా పరుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. నీ ఇంటి ప్రక్కన తోటి విశ్వాసి ప్రార్థనా పరురాలైతే గౌరవించు, ప్రేమించు, ఆమెతో కలిసి ప్రార్థన చేయి. ఇంకా ప్రార్థన సహాయం కోరుకో, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్. అంతేగాని హేళన చేయటం, గేలి చేయటం, అల్లరి చేయటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, నిందలు వేయటం, అపహాస్యం చేయటం, గేలి చేయటం ఇలాంటివి చేయకండి. మీరు ఏది విత్తుతారో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది ప్రార్థనా పరుల్లా కనపడతారు, కొంతమంది ప్రార్థనా పరులు కనపడరు. కనపడని ప్రార్థన బోల్డ్ అంత ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆమేన్. కొంతమంది చాలామందికి కనపడేలాగా ప్రార్థన చేస్తారు, కొంతమంది సీక్రెట్ ప్రేయర్ వారియర్స్ ఉంటారు. చాలా సీక్రెట్గా వారు దేవుని దగ్గర బలమైన శక్తిని పొందేసుకుంటారు. వాళ్ళు ఎవరికి కనపడరు. అందుకని నువ్వు ఎవరి గురించి మాట్లాడినా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ప్రార్థనా పరులు ఎవరైనా సరే, నీవు ఒక ప్రార్థనా పరుడిగా మారితే ఎవరైనా నిన్ను ఏదైనా చెయ్యాలనుకుంటే చివరికి అది వారికే సంభవిస్తుంది. పరిస్థితులు ఏమైపోతాయి? తారుమారైపోతాయి. చెప్పండి, పరిస్థితులు ఏమైపోతాయి? తారుమారైపోతాయి. గట్టిగా చెప్పండి, పరిస్థితులు ఏమవుతాయి? తారుమారైపోతాయి. ఇంకో మాట చెప్పనా, నీకు ఇంకెప్పటికీ తగ్గని రోగమని డాక్టర్స్ చెప్పారేమో, నువ్వు ప్రార్థనా పరుడిగా మారితే రిపోర్ట్లు కూడా తారుమారైపోతాయి. హల్లెలూయా. రిపోర్ట్స్ కూడా తారుమారైపోతాయి. ప్రజలు చెప్పే మాటలు కూడా తారుమారైపోతాయి. ఎవరైనా నిన్ను నిందిస్తున్నారేమో అవి కూడా తారుమారైపోతాయి. ఎవరైనా నీ మీద అవమానంగా పలుకుతున్నారేమో అవి కూడా తారుమారైపోతాయి. ఆయన తారుమారు చేసే దేవుడు ఆయన. చెప్పండి ఈ మాట, ఆయన. అందుచేత ఒకే ఒక్క మాట, ప్రార్థన అనండి. ఎలాంటి ప్రార్థన? ఎడతెగక ప్రార్థన. ప్రార్థనాపరుడిగా చేసే ప్రార్థన, ప్రార్థనాపరురాల్లాగా చేసే ప్రార్థన, పైకి కనపడవలనని చేసే ప్రార్థన కాదు. భక్తిపరుని అనిపించుకోవాలని చేసే ప్రార్థన కాదు. రహస్యమందున్న నీ దేవుని మదిలోనికి, ఎదలోనికి నువ్వు చొరబడి ఆయన హృదయంలో ఒక స్థానాన్ని సంపాదించుకొని నిన్ను దృష్టించే ప్రార్థన జీవితం, నిన్ను నిజంగా ఆయన చూచి నా హృదయానుసారుడని చెప్పే ప్రార్థన జీవితం, నాకు ఇష్టమైన వాడని చెప్పే ప్రార్థన జీవితం. అలాంటి ప్రార్థన జీవితంలోకి రాగలిగితే పరిస్థితులను దేవుడు తారుమారు చేసేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలులో లేకుండా చేద్దాం అనుకున్నారు ఐగుప్తీయులు. వారు పెట్టిన మొర దేవుడు ఆలకించి చివరికి గొప్ప జనాంగంగా ఇశ్రాయేలును మార్చేశాడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనాథ కాలం నుండి అద్భుతాలు చేస్తూ వస్తున్న దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ వస్తున్న దేవుడు, బలమైన కార్యాలు జరిగిస్తూ వస్తున్న దేవుడు. ఈరోజు ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, మునుపు మన ముందున్న భక్తులు, మన ముందున్న చరిత్రలు, మన ముందున్న
ప్రార్థన యోధులు అందరూ కూడా మనకు ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తులు, మనకు దృష్టాంతములుగా దేవుడు వారిని పెట్టుంచాడు కనుక వారిని జ్ఞాపకం చేసుకొని వారికి అనుగుణంగా అనుచరణగా మరి మనం కూడా నడిస్తే మన జీవితాల్లో కూడా దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తాడు. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, మహాగణుడు, సర్వశక్తిమంతుడు, కృప కలిగిన మా తండ్రి, మరొకసారి నీ పాదాల చెంతకు వస్తున్నాను. కేవలం పైకి ప్రార్థన చేసేవారుగా కాకుండా మెలకువగలిగి, పట్టుదల కలిగి, ఆసక్తి కలిగి, ఎడతెగక ప్రార్థించే ప్రార్థనా పరులుగా మమ్మల్ని అందరినీ తయారు చేయండి నాయన. భూలోకమును తల్లకిందులు చేయవారు ఇక్కడే ఉన్నారని ఆనాడు నీ భక్తుల గురించి చెప్పబడిన మాట ఈరోజు మా సంఘముల విషయమై చెప్పగలగాలి తండ్రి. అలాంటి ప్రార్థనా పరులను మా సంఘముల నుండి సిద్ధపరచండి. నీ కార్యాలు జరిగించండి, హృదయవాంఛలు తీర్చండి. ప్రతి వ్యతిరేకమైన ఆత్మ యేసు నామమున లయమైపోవునుగాక. నీ ఆత్మకార్యాలు జరిగించండి. ప్రతి ఇల్లు ఒక ప్రార్థన ఇల్లుగా మార్చబడాలి. ప్రతి విశ్వాస ఒక ప్రార్థన పరుడిగా, ప్రార్థన పరురాలుగా మార్చబడాలి. దానియేలు వంటి భక్తులు మా సంఘము నుండి లేపబడాలి నాయనా. నీ సేవకులమైన మాలో కూడా అలాంటి ప్రార్థన జీవితాన్ని దయచేయండి. నీ శక్తి కలిగిన కార్యాలు మా జీవితాల్లో దయచేయండి. ఇంకా సాధారణమైన కార్యాలు ప్రతి ఒక్కరు చూడాలి ప్రభు. నీ శక్తి చేత నింపి నడిపించండి. ఈ రాత్రి చేసిన ప్రార్థన ఆలకించాలి. మా జీవితాల్లో మీరు చేసిన గొప్ప కార్యాలు బట్టి వందనాలు చెల్లిస్తాం. మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపించుకుంటాం. యేసు అతి శ్రేష్టమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నా మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మనదినాహారుడు మాకు దయచి మాటల అపరాధం చేసిన క్షమించిన ప్రకారం అపరాధం క్షమించండి. మమ్మల్ని శోధనను తేక దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము ఆయన బిడ్డలమైన మనకు అందరికును ఆయన రాకడ పర్యంతము సదా తోడై నడిపించునుగాక. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773733 మరియు 800877774444.